వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో సాగు ప్రశ్నార్థకమవుతుంది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఆయిల్ పామ్ సాగు సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్ పామ్ మొక్క నాటితే 4వ ఏట నుంచి దాదాపు 20 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేయగా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకొచ్చారు. ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకోసారి రైతుకు డబ్బులు వచ్చే పంట, పర్యావరణానికి మేలు చేసే పంట కావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. ఈ పంట సాగుకు నీటి వినియోగం, విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ అవసరమవుతుంది. ఎకరం వరి పంటకు అవసరమయ్యే నీటితో 4 నుంచి 5 ఎకరాల వరకు ఆయిల్ పామ్ తోటలను పెంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని పెంచాలనే బృహత్ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో 32 జిల్లాలను 13 ఆయిల్ కంపెనీలకు కేటాయించింది. సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించింది. ఆయా కంపెనీలు ప్రతి జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేసి మొదటి ఏడాదిలోనే 50 లక్షలకు పైగా మొక్కల్ని పెంచి రైతులకు ఊరూరా అందజేశాయి. ఆయిల్ పామ్ దిగుబడుల్ని స్థానికంగానే కొనుగోలు చేసేందుకు దాదాపు అన్ని జిల్లాల్లో పరిశ్రమల్ని కూడా ఏర్పాటు చేయ తలపెట్టింది. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు హయాంలో 6 నెలలుగా పరిశ్రమ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో 2 ఏళ్లలో 7,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని సాగు చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు 2021 నుంచి దాదాపు 3 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏటా ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ ను కూడా అందించింది. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన డ్రిప్ సిస్టంతో పాటు నిరంతర కరెంటు, ఇతర సాంకేతిక సదుపాయాలను కల్పించింది. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆయిల్ పామ్ సాగుపై సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మరోవైపు కరెంటు కోతల కారణంగా ఆయిల్ పామ్ మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్లుగా ఒక వ్యవస్థకు అలవాటు పడ్డ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పామాయిల్ సాగును చేపట్టేలా రైతుల్ని ప్రోత్సహించారు. 2021-22 సంవత్సరంలో 80,000 ఎకరాలు, 2022-23లో 65,000 ఎకరాలు, 2023-24లో 55,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. కరెంటు సక్రమంగా రాకపోవడం, బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఆయిల్ పామ్ సాగుపై సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇన్సెంటివ్లు 90% సబ్సిడీతో ఫామ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను అందించి పంటలను కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతుల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.